సత్యవతి దేవికి అయ్యో అందాల దేవికి గర్వమాయనా గర్వమాయనా మీ అత్త నడుగు మీ అత్త నడుగు అరే వంటశాలున్న ఓ అత్తగారు నా అత్తగారు మల్లె తోటకు మందు కొడతాండు అయ్యో మల్లె తోట మందు కొట్టం అంటే బెల్సంగరి మందు కొట్టం అంటే ఆయన ఛార్జింగ్ పంప్ అన్న వేసుకొని పోతా లేకుంటే పురుగు పంపని నాకు దూడేస్తా మంచిగా అయింది పంపు పెట్టుకున్నాడు చేయాలి ఛార్జింగ్ కూడా చేయాలి మీ బాబా నడుగు మీ బాబా నడుగు కిందికి దిగుతలేదు ఇది 5 ఎకరాలు వచ్చేళ్ళకి అట్ల కచ్చింది లాస్ట్ పంపు కచ్చిన ఈ 5 కిందికి దిగుతలేదు ఇక వాటి చెయ్య కథ కట్టున్నారు అయ్యో బంతి తోట మాలీలా ముద్దల మీద మనసాయే బాబా జువియో తనవాయే బాబా జువియో కందికొయ్యలు ఉంటే దాని రేవుతాను తెలియదు కందికొయ్య ఉంటే కందికొయ్యలు మంచి కూర్చో అంతే చెల్లు కూర్చుంటే మంచి కూర్చో మంచిగా కూర్చుంటాను మా నిలబడేటప్పుడు నిమ్మలంగానే మా నూనె వేసినాడు కొయ్యలు సుమా చూసుకోండి నీ భర్త నడుగో జూవియో నా మరి నడుగో జూవియో
తెరువు నిండు అలవారిన సమయంలో నెత్తిలోన బరువు కింద పెట్టిన సమయంలో ఆ తల్లి సత్యవతి దేవికి గడియలు కడతాను 9 గడల దగ్గరికి వచ్చినావు అమ్మ అరే అమ్మమ్మ నేను దాలేను అయ్యా ఓయమ్మ నేను దాలేను అమ్మమ్మ నేను దాలేను గింతగానం కట్ట ఉంటదా నీకు అన్నప్పుడు గింతగానం కట్ట ఉందా 10 పోయి 10 మందిని అన్నా నాట పోయి 4గురిని అన్నా ఇల్లు ఎత్తంటే 2 అన్నా ముగ్గెత్తంటే 3 అన్నా అటు ఇటు పోయి 5గురిని అన్నా ఎక్కడ పుట్టిన గక్కనే పెట్టుకుంటూ వచ్చిన గక్కనే పెట్టుకుంటూ వచ్చిన ఎప్పటి ఆడడం అయ్యో ఇంత ఇంత ఎత్తిన చూడమ్మా అయ్యో ఎంత రంగుల పిండ ఎవడాలి రాజన్న ఎక్కడున్న బాధ్యను తల్లి పిల్ల సల్లగుంటే మా డోలు కొట్టి ఏనక ముచ్చే పిల్లలపై ఎవడాల కడతా తాను మోయించము నా ద్వారా అయ్యో నీకు చెల్లెనైతే నీకు అచ్చేం చేయాలరా దీపం పెడతాను అన్ని పెడతాను అయ్యో నీకు చెల్లెనైతే కదరా అల్లారంగా చెల్లావు ఇప్పుడు అయ్యో కనిపించిన ఓ తల్లులారా కనిపించిన ఓ తల్లులారా నాకే కట్ట వస్తుందని నా మోని కాదు చూడు టీషర్ట్ ఓ నా మోడి కడుగుతున్నాడు చూడు చెట్టు కింద నా మొగడే కాగానే ఆయన కాపీ చేంజ్ చేయించిన ఆయనకు అది బంద్ నాకు ఇది బంద్ ఆయనే నీ మొగలి పేరు ఏం పేరే ఓ ఆయన పేరు పట్టుకుత్తుల పర్వతాలు ఏ పేరు పట్టుకుత్తుల పర్వతాలు వాళ్ళ అబ్బాయి పెట్టిన పేరా లేదు నేను పెట్టుకున్న పేరు నువ్వు పెట్టుకున్న పేరే పట్టుకుత్తుల పర్వతాలు మరి నీ పేరు ఏం పేరు బక్క పిల్లల భారతం నాకు ఆయన పేరు ముద్దుకుంటా నాకు పెట్టిన పేరు ఆయన నీకు పేరు పెడతా నువ్వు ఆయన నీకు పేరు పెట్టినా కనుక మాట ఏ మాట మరి దబ్బరా నీ కొడుకురాలు కట్టి ఎట్లా ఓ నా కొడుకురాలు కట్టే నా మొగని కొడుకా అని చెప్తే మమ్మీ కత్తారు ఎక్కడున్నా గానీ మరి దబ్బర నీ మొగనికి బిడ్డరాలు కట్టారు ఓ ఆయన బిడ్డరాలు కట్టే నడియారది 12 గంటలు ఎత్తాడు దగ్గర బిడ్డ అంటాడు ప్రేమ పెద్ద పిచ్చ ప్రేమ కూడా మస్తు ప్రేమ ఆయన సంబరం ఉన్నప్పుడు సమరకాకి మస్తు సంబరం ముద్దుకైతే నా గద్ద మొన్ననే గద్ద గద్ద లంచముండ మర్చిపోయి ఇంకోటి అన్నది మనకుంటే ఇంకోటి అయింది నా గద్ద ఏనాడు మాత్రం అవ్వ నువ్వు బాధపడకండి కొంతమంది దాస వాళ్ళు మంత్రస్థానం వడలకి వెళ్ళిపోయినారు మంత్రస్థానం తీసుకొని రోగిల్ల ఏడవచ్చిల్లు అమ్మా నువ్వు బాధపడకని ఏనాడు మాత్రం వచ్చిన మంత్రస్థానివి మంత్రయ్యలకు అందించి బాధపడకు బిడ్డ అని ఏనాడు బంధు పోస్తున్నది అమ్మవారు సత్యవతి దేవికి అయ్యో రమాదే ఓ మహారాజా అయ్యో మహారాజు మహారాజా నన్నే అందరూ లేగుంటా
నేనా అయ్యా కుడికాలు నేనా పంతోలే గాబాలనైతే అయ్యో పంతోలే గాబాలనైతేరా అయ్యా మన కూడా రాజమనైతేనా అయ్యో కనతల్లి మోర్చాలు ఎంతేనా మాయమ్మ కనతల్లి మోర్చాలు ఎంతేనా పిచ్చిదానా అవి ఎప్పుడే ఒకటే కదా కొడితే చచ్చిపోదానే నీకా నెరికేనానే పోరగాని లేడవలేదు అనుకో బిగ్ర మీదకెళ్ళి గట్టిగా గిచ్చాలి లేకపోతే ఒకవేళ పోరగాని లేడిచారు అనుకో నీ అవ్వ మూతికలు అక్కడ ఉచ్చుకోవాలి నావ నిన్నేమన్నా మళ్ళీ లేడితే పట్టుకో నావ నిన్నేమన్నా ఏ మీ అవ్వ మంచిది కానీ మీ అయ్య మంచోడు కాదు దాది పెళ్లి తర్వాత చూడమ్మా పిల్లమైన అమ్మ నీ గర్భాన కొడుకు తోడ ఒక్కగాను ఒక బిడ్డ పుట్టిందని కడిగి గాలిచ్చి ఏనాడు తల్లి ఒళ్ళ ఎత్తంటే ఆ బిడ్డను చూడబోతే పొడిసేడు పొద్దు వంకున్నది గాని నా బిడ్డకు ఏ వంకలేదు. పొడిసేడు పొద్దుగోల మెలగేడు తీగోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 వచ్చరేఖలు 36 చంద్రరేఖలు కాళ్ళు కరగ దోసకర బొమ్మల సింగిడీలు కోరుకున్న కొడుకు ఉన్నాడు గాని అడిగినట్టి ఆడవిల్ల లేదా అని కొంత బాధపడితే మరి అలా పుణ్యపు గరాబా నాకు బిడ్డ పుట్టిందని పుట్టిన ఆ బిడ్డను మురిసి ముద్దులాడి ఆ తల్లి ఎదకద్దుకున్నది గారా పుట్టినవా నా బిడ్డ పుణ్యపు గరాబాన నీవో చిరులెలికించే నేను అనుమానించాను అయ్యో చీకటి వెలగని బాబా గంగలే మరగని బాలో అయ్యో లాలా 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 అయ్యో ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా ఏలాలి జగములో ఎప్పటికైనా బిడ్డ నువ్వరి పోతవా నీటిలోన బిడ్డ నువ్వు తోట కూరవా అయ్యో గాలి కట్ట బిడ్డ నువ్వల్లి పోతవా పచ్చని పైరు మీద రైతు
ఎంత ఆశ ఉంటుందో ఏ కన్న తల్లిదండ్రుల కన్నా కన్న బిడ్డల మీద అంత ఆశ ఉంటుందట. బిడ్డ పుట్టి రోజులు గడవంగ దినములు గడవంగ 11 రోజుల పొద్దునాడు ఇట్లొంటి తల్లు గట్లొంటి తల్లు పులివై కొమ్మలు తీసి కట్టిన తల్లికుళ్ళు బిడ్డ ఏనాడు మైలవా పిల్ల. ఆ 11 ఏనాడు మాత్రం 10 రోజుల పొద్దు గడిచింది. 21 దినము దగ్గరికి వచ్చింది. నా బిడ్డ పేరు పెట్టకుండా రావే రావే అంటే నా బిడ్డ రావైపోతుంది, పోవే పోవే అంటే నా బిడ్డ పోరైపోతుంది. ఈ బిడ్డ ఉలగండన పుట్టిందా గోవులగండన పుట్టిందా ఉన్న ఊరి పలగండన నా బిడ్డ పుట్టిందా. నా భర్త చెప్పి ఏనాడు బంతులోరు పట్నం పోయి బ్రాహ్మణులు తీసుకురమ్మా అని భర్త మొదలావు ఎంత బ్రాహ్మణులు తీసుకున్నాడు. భవనాల పెరిగి ఎడవచ్చినాడు. బ్రాహ్మణోత్తములారా వచ్చిన బ్రాహ్మణులు పేరు పెట్టమంటే వచ్చిన బ్రాహ్మణులు తిత్తుల భక్తులు నామా నక్షత్రం చూశారు. అయ్యా ధర్మశీల రాజా, అమ్మా సత్యవతి దేవి, నీ బిడ్డ దుర్గామాత పూజలు ఎత్తే నీ బిడ్డ జలమిచ్చింది. నీ బిడ్డ పేరు దుర్గమాని దేవి అన్నాడు. దుర్గమాత గుడిలోన పూజలు ఎత్తే నీ బిడ్డ పేరు దుర్గమాన అని పేరు పెడతా ఉన్నాడమ్మా. నాయన బ్రాహ్మణోత్సములారు నాకు నచ్చిన పేరు పెట్టిన ప్రజల మెచ్చే పేరు పెట్టిన వాణి అవి వచ్చిన బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం సువర్ణం అంటే ఏనాడు బంగారం బ్రాహ్మణులు దానం ఇచ్చినారు. ఆ బ్రాహ్మణులు దానం తీసుకున్న వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి మనం తినేది మన ఊర పెట్టదు అన్నమాని 10 మందిని పిలిపించి అన్న భోజనాలు చేపించినారు. 7 మేడల్ల కలి 7 మేడల్ల ఆ తల్లి సత్యవతి దేవి తులస బ్రాహ్మణులు తొట్టగడ తండ్రి గారా. అమ్మా ఉన్నరానే ఉన్నావా? తొట్టె కట్టిల్లా? తొట్టె కట్టినా బాబా. ఈ తిరుపతి పూర్తిగా అద్దుమానం అయింది. తొట్టె కట్టినా బాబా. తొట్టె చుట్టూ ఏ పూలు కట్టిల్లు? అన్ని పిచ్చి పూలే కట్టినాం. అయ్యో నీగా తెలిసింది అన్న, మేము పిచ్చిలాంజనా లేక లేక నాగరబాన ఒక్కగాను ఒక్క కొడుకు తోడు బిడ్డ పుట్టింది. మీకు నచ్చే పాట ప్రజలు మెచ్చే పాట ఒక పాట వాడు రే. పాట వాడాను నావా? నేను పాట వాడితే తీస్తే రాగానే తింపితే రోగం. ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, ఇంటికాడ అన్నోళ్ళు లేచి రావాలి. ఓవా ఇంటికాడ ఉన్నోళ్ళు రాకుండా మంచిది కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఓకుండా చూడు. మొత్తాన్ని డోలు దంచుకో. ఇక ప్లాస్టిక్ డోల్ కొడతావు, నన్ను ఎప్పుడు కొడతావు? బొమ్మిద సారడ ఉయ్యాలో బండారి రోజు ఉయ్యాలో భుజవిని పడ ఉయ్యాలో బుగలారి రమ్మ ఉయ్యాలో ఒకేసి పోచి చందమామ 2 జమల చందమామ 2 చెముడచి చందమామ 70 జమల చందమామ తంగడి చెడు కింద ఆడుతులు కల్లాల పాడుతులు కల్లాల కల్లాల కన్నమ్మ గడ్డలో రాను తిరుగు రాజులో తాడుకోనాడు హల్లి బిల్లి గాడు ఉయ్యాలో దొంగెల్లి గాడు ఉయ్యాలో దొంగెల్లి గాడు ఉయ్యాలో మిరియాల పొట్టుడు ఉయ్యాలో మిరియాల పొట్టుడు ఉయ్యాలో తినవండి. పాట మీద నీ మీద మన్నవయ్య పాట మొదలు పెట్టాక గట్ల కాదా? నాకు వచ్చింది అది ఇంత తింటా అన్ని కలిపి అతకబెట్టి పాడుడు కూడా అది కూడా తినవన్నారు చెల్లె. కానీ తొత్తు దొరసాని కాదు, ఇనుము ఇత్తడి కాదు, దుద్ద తులసి మొక్క తులసమ్మ కాదు. గంట నాదు గంగావు కరగ గాని బురదల ఉండేడు దున్నకే మెరక నానా రుసులు నాలుగే కరగ గాని వంటశాలల్లో ఉన్న గంటకే మెరకన్నరయ్యో. ఓ తల్లినికి ఊటిన బిడ్డకు నువ్వే జోల పాట వాడితే కన్న తల్లి వాడితే కడవల్లకిన సొంపు అన్నారమ్మా. అమ్మవారు సత్యవతి దేవి అయ్యో జో అచ్యుతానంద
జో అచ్యుతానంద గోపాలకుడా అయ్యో జో అచ్యుతానంద లాలి పరమానంద నిత్య గోవింద లాలి పరమానంద అయ్యా ఊడాల మరికి సత్యవతిది కొడుకు గోవిందరాజు కోడలు సుభద్రదేవి భర్త ఏనాడు మాత్రం కచేరికాడికి వెళ్ళిపోయింది. మరి ఆడవారికి ఏనాడు మాత్రం 66 పనులాట. ఆ బిడ్డకు తడిబిడి తాను పోపించి ఏనాడు మాత్రం తుట్టలోన వడుకోబెట్టి అరెరే ఆ తల్లి సత్యవతి దేవి గారా పంచమంతల మీద పడుకుంటూ ఉన్నదమ్మా. ఓ తల్లులారా అందుకే అన్నరవ్వా పట్టమంచాల మీద పడుకొని ఉండంగా కళ్ళు మూస్తేనేమో ఆ తల్లికి కళ్ళల్లా 7000 ఎములు కనబడతన్లు, కళ్ళు తెరతేరేమో ఎవరు కనబడతలేరు. నాయనా కళ్ళు మూస్తే కనబడతన్లు గాని కళ్ళు తెరతే ఎవరు కనబడతలేరు నానా. అయ్య మీరు ఇంతకు మీరెవరంటే వచ్చిన యమధర్మరాజన్నడు. ఓ బిడ్డ సత్యవతి దేవి నీకు భూమి మీద నూకల కరవైనయి, రావే పోదామేమో పూరు అన్నాడు గారా. అమ్మ దిగులు పాడి వేసినది గా బిడ్డరా.